రూమర్లకు చిరునవ్వుతో చెక్ పెట్టిన జూనియర్. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తాను నటిస్తున్న జై లవకుశ సినిమాకు సంబంధించి తాను నటిస్తున్న 3 పాత్రలపై సీరియస్గా దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమాలోని 3 పాత్రలకు 3 డిఫరెంట్ లుక్స్లో కనబడుతున్న జూనియర్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో ఈ మూవీ కోసం తెగ కష్టపడుతున్నాడు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ స్పాట్లో ఉన్న జూనియర్ను నిన్న కొంతమంది అభిమానులు కలిసి అతడిపై వస్తున్న రకరకాల రూమర్ల విషయం ప్రస్తావించినట్లు టాక్. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కొన్ని మీడియా వర్గాల్లో జూనియర్ పేరును లింక్ చేసి వస్తున్న నవభారత్ నేషనల్ పార్టీ విషయాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ విషయాలను తన అభిమానుల నోటి వెంట విన్న వెంటనే జూనియర్ చిరునవ్వుతో సమాధానమిస్తూ తాను ఇటువంటి వార్తలను పట్టించుకోనని, తన అభిమానులు కూడా ఇటువంటి వార్తలను లెక్క చేయవద్దు అని సలహా ఇచ్చినట్లు టాక్. అంతేకాదు ప్రస్తుతం తన దృష్టి అంతా సినిమాలపైనే ఉందని, తాను నటించవలసిన సినిమా ప్రాజెక్ట్స్ వరుస పెట్టి క్యూలో ఉన్న నేపథ్యంలో మరో 3 సంవత్సరాల వరకు తనకు వేరే విషయాలు ఆలోచించే తీరిక లేదు అని జూనియర్ కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు తాను రాజకీయాలు వచ్చే ఉద్దేశం ఉంటే తాను బహిరంగంగా ప్రకటన చేసి వస్తాను, కానీ తాను ఇలా రహస్యంగా వేరే పార్టీని ఆధారంగా చేసుకుని రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం తనకు లేదు అని కామెంట్స్ చేసినట్లు జూనియర్ అభిమానుల వర్గం ద్వారా సమాచారం అందుతోంది. ఇదే విషయాన్ని ఈరోజు ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ప్రముఖంగా ప్రకటించింది. దీంతో గత కొద్ది రోజులుగా మీడియాలో హడావిడి చేస్తున్న జూనియర్ పొలిటికల్ ఎంట్రీ వార్తలకు చెక్ పడినట్లే అనుకోవాలి. అయితే రాజకీయాల్లో ఏ అభిప్రాయం ఎవరికి స్థిరంగా ఉండదు కాబట్టి ఈ విషయంపై రానున్న రోజుల్లో అనుకోని ట్విస్టులు వచ్చినా ఆశ్చర్యం లేదు.